ఒకళ్ళ ఇంట్లో నేను ఉంటే ఆ పని మనిషాడు, వాళ్ళ అబ్బాయి పేరు కృష్ణ, వాడు హిందువే. ఈ ముసలావిడ బుక్కెట్టుకి వెళ్ళిపోతుంది. నల్లట అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఉపవాస కూడికలు యవనస్తుల కూటమి ఎక్కడికి వెళ్తుంటే నేను అవ్వ నీకు చదువు వచ్చా అన్న. రాదు అన్న. మరి ఈ బుక్ ఎందుకు చదువురాను? దాని మీద రాసింది 2007లో ఈ అవ్వ బాప్టిజం తీసుకుందని రాసింది. ఆవిడ ఏం చెప్పిందంటే చదువు రానప్పుడు నీకు ఎందుకు అవ్వ అన్నాను. అంటే ఏమన్నా తెలుసా, ఇప్పుడు రేషన్ షాప్కి వెళ్తాం అనుకో, బుక్ ఎట్టుకెళ్ళా పట్టుకెళ్ళక్కలేదా? ఎంత మంచి మాట చెప్తుంది, అవునా? మీకున్నాయి గట్స్, వాళ్ళ పనికి మనం మీరా బుక్ ఎట్టుకోవడానికి మీకు గట్స్ లేవు, చేతికో గట్టు కట్టుకోవడానికి తాడు కట్టుకోవడానికి గట్స్ లేవు, ఇంట్లో మేడ మీద కూర్చుని గట్టిగా 12వ అధ్యాయం చదివే తమ్ము లేదు, దద్దమ్మ. అందరికీ చెప్తున్నాను నేను. ఇక్కడ ఎవడైనా ఉన్నాడా భౌతికత కంప్లీట్ చేసినాడు? చేస్తాను చూస్తాను. తిరిగి నిలబడు. ఒక్కడు లేడు. ఏం చేస్తారు మీరు దేశానికి చెప్పండి? ఏం పీకుతారు? మీ నాన్న అక్కడ ల్యాండ్ కొన్నాడు, మంచం మీద ఉన్నాడు, ల్యాండ్ ఉందని తెలుసు. ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? దగ్గరికి వెళ్ళి కాస్త నీళ్ళు పట్టించి నాన్నకి ఇలా గుండె మీద రాసి ఏమడుగుతావు? నాన్న అప్పుడు నువ్వు అక్కడ చెరువు గట్టు దగ్గర 2 ఎకరాలు కొన్నావు కదా, ఆ కాగితాలు ఎక్కడ పెట్టావు? అడుగుతావా అడగవా? అడుగుతావా అడగవా? ఆస్తి కావాలా వద్దా? మీ నాన్న ఇచ్చింది పెట్టడానికి భూములు కాదుగా, మన పూర్వీకులు ఇచ్చిన ఆస్తి ఎవడు ఎత్తుకెళ్ళలేదు. రామాయణం ఎన్ని శ్లోకాలు తెలుసా నీ మహానుభావుడు? కొట్టనమ్మ కొట్టనమ్మ నా వీడియో చూసి తెలుసుకున్నాను. 24,000 శ్లోకాలు. భగవద్గీత ఎన్ని శ్లోకాలు? అన్నీ నువ్వు చెప్పకో, నువ్వు ఒక్కడైనా వీడియో చూసేది, వాళ్ళు చూసేది. భాగవతం ఎన్ని? అబ్బా కొట్టండి కొట్టండి. వేదాలు ఎన్ని? 4. ఉపనిషత్తులు ఎన్ని? 108. అంటే ముఖ్యమైన 16. మీకు తెలుసా ఇంకా ఏమున్నాయో తెలుసా? దర్శనాలు, స్మృతులు, ఇతిహాసాలు, సంహితలు. రావణ సంహిత అని ఉంటుంది తెలుసా? వేదం చదువుతారు కదా, వేదంలో గణ జట అంటారు. ఆ సిస్టమ్ ఎవరు తయారు చేసేది? రావణాసుడు. ఇలా చదవాలి అని విధానం వేదంలో తయారు చేసిన వాడు ఎవరు? పూర్ణావతి. కానీ బ్రాహ్మణులు ఎవరైనా రావణాసుడు పని చేస్తారా? చేయరు, తగలేస్తాం. ఎందుకంటావు? ఆడు మా కులం అయిపోతే ఆడు మా వాడు అయిపోతాడు. ఎటురా గుణం ఉంటే మా వాడు అవుతాడు. అది నేర్చుకోవాలి. అంతేగాని హెచ్సిలో అంటే తెలుసా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆడెవడో అన్నాడు, ప్రతి ఇంట్లోంచి ఒక కసబ్ పుడతాడు అని. పనికి మాలేక కసబ్ ఎవరికి కావాలరా? అబ్దుల్ కలాం కావాలి ప్రతి ఇంట్లోనూ. ప్రతి ఇంట్లో మాకు కావాల్సింది ఒక బిస్మిల్లా ఖాన్. బిల్లాడెళ్ళు కసబులు ఎందుకురా కదా? అంటే వాడు మా కులం అయితే చాలు, వాడు మా మతం అయితే చాలు అనుకునే పనికి మాల తత్వం కాదు, గుణము. రాముని ఏమంటారు? గుణనిధి అంటారు, కరుణానిధి అంటారు. అన్నమయ్య ఎన్ని కీర్తనలు రాశారు? ఎన్ని పాడారు? అసలు ఆయన ఎన్ని రచించారు? కులు ఇచ్చే చూడు, ఏదో చూడు కులు 10కి ఇచ్చాను కదా అమ్మాయి. 32,000 శ్లోకాలు, సారీ కీర్తనలు. ఆ కీర్తనలన్నీ ఏంటి అనుకుంటున్నారు? భగవద్గీత భాగవతం శ్లోకాలే. మనకి తీయగా అలా మార్చి రాశారు. అందుకే అన్నమయ్య ఏమన్నాడంటే, ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మము రక్షింపగా, తక్కినవి ఈ బండారాన దాచి ఉండని.
వెక్క సమగుని నామము వెల సులభము ఫలమధికము దిక్కై మమ్మేలి వినిక తీరని నా ధనమయ్యా దాచుకో దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి హరి. కాబట్టి నాన్న ఈ ఒక్క మొక్క చెప్పి నేను వెళ్తాను, గొంతుక చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రతివాడు హిందువే, ప్రతివాడు మన బంధువే, ఎవ్వడూ బయటోడు కాదు. ముందు మీరు కన్విన్స్ అవ్వాలిగా. మీరు ఆటో చూసి అంటే ఇది మనోడు కాదు, ఎవడదా అసలు వాడిని మనోడు కాదనుకుంటే నువ్వు అసలు మావాడే కాదు. నీకు జ్ఞానం లేకగా రావాలనుకున్నావు. నువ్వు చూడు, నేను ఏడూరులో వీడియో పెట్టా, నాకు 12,000 వీడియోలు. ఏంది అంటే ఎంత తిరిగి ఉంటాను, ఎన్ని చోట్లకి వెళ్ళాను. ఆ వీడియో ఏంటంటే నేను వెళ్తుంటే రోడ్డు పక్క కాలువ ఉంది, వేలూరు కాలువ పక్కన ఓ చిన్న చెప్పులు కుట్టుకునే బడ్డీ షాప్. అతను ఆ రోజు రాలేదు, అది క్లోజ్ అయ్యింది. ప్రతి రేకు మీద రాసేయడం ఆ బ్లాక్ బుక్ గురించి, ఆ నల్లట్ట బుక్ గురించి. మా వాడు రక్తం కాల్చాడు, మా వాడు ఎముకలు ఇచ్చాడు, మా వాడు నరాలు ఇచ్చాడు, మా వాడు బ్లడ్ గ్రూప్ ఇది ఏదో మొత్తానికి ఇదంతా రాసి. నువ్వు దరిద్రుడు గుడి మీద కూడా ఏం రాయవు కదరా. భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ఎవరికి తెలుసు? 18. ఒక 5 అధ్యాయుల పేరు చెప్పు. ఈ వీడియోది సిగ్గులేని హిందువులని తెలియాలిగా, జ్ఞానం లేని హిందువులని తెలియాలిగా, బుద్ధి లేని హిందువులని తెలియాలిగా, పౌరుషం లేని హిందువులని తెలియాలిగా. నిన్నొక్కడనే కాదులే అందే బాబు, హోల్సేల్ ఇప్పుడు 5 అధ్యాయాలు తెలియదు నీ ఒక్కడికే కాదు, ఇంకెవరికైనా తెలుసా? చెప్పండి. హోల్సేల్గా చెప్పాను, అవునా కదా? అవునా కదా? ఇప్పుడు నీకే తెలియకపోతే నీ కొడుకు ఏం చెప్తావు, నీ కూతురికి ఏం చెప్తావు? చీర వెళ్తే ఏదో పెళ్ళికి పిల్లోడు 5 ఏళ్ళు ఉంటాడు, వాడు లిఫ్ట్లో నేను ఎక్కాను, వాడు ఎక్కాడు. ఎక్కలేదు, లిఫ్ట్ ఎక్కే ఉంది అని అడిగా. ఒరే గోవింద్ చెప్పరాను, నేను చెప్పాం మాది వేరే పార్టీ అండి. ఎవడెక్కించడానికి? వాళ్ళ నాన్న అమ్మాయి ఎక్కించారు. మీరు కావాలంటే వీళ్ళు అమాయకులు గుర్తుపెట్టుకోండి. మతం మారిన ప్రతి ఓడు చెడ్డోడు అనుకోకండి. నువ్వు అమృతం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు విషయం తాగాడు, నీ తప్పు. అసలు నువ్వే అమృతం తాగట్లేదు, దరిద్రుడు. ఇవాళ దగ్గర సిగ్గులేనోడు నువ్వు కూడా అమృతమా? ఇప్పుడు మ్యాంగో బుట్ట పట్టుకుని మామిడికాయలు, మామిడి పళ్ళు. ఏ బాబు ఎంత బాబు అని బుట్ట దించితే అందులో ఏం లేవు. ఖాళీ బుట్టలో ఏమమ్ముతావురా నీకు ఉందా? బుట్టలో మామిడి పళ్ళు ఉంటే కదా నువ్వు అరిసిందానికి అన్నాం, అవునా? నీ దగ్గర అమృతం ఉంటే ఇంకొకటి అమృతం ఇవ్వగలవు. ఎంతసేపు నుంచి మాట్లాడుతున్నాను నేను? ఎలా మాట్లాడుతున్నా? ఎందువల్ల? కంటెంట్ ఉండబట్టి. కథౌట్ ఒకటే కాదు, అవునా? అవునా? గొంతు నిప్పట్టకపోతే ఇప్పుడు నుంచి రేపు ఈ టైం దాకా కూడా మాట్లాడింది మాట్లాడకుండా మాట్లాడగలం, కొన్ని వందలు పాడగలం. అది మనకి ఆర్తి ఉండాలి. చూడు ఎంత వయసు, 5-6 ఏళ్ళ పిల్లోడండి, ఓల్డ్ 5 years ఓల్డ్ బాయ్. వాళ్ళ నాన్న ఇదిగో ఏం పేరు? అనిల్. వాళ్ళ నాన్న ఇలా కూర్చుంటే పిల్లోడు కదా సింహాసనం ఎత్తులో ఉంది. నాన్న నేను కూర్చుంటానని రాబోయాడు. వాళ్ళ తమ్ముడు కూర్చున్నాడు పిండి కొడుకు. వాళ్ళ అమ్మ ఇలా రెక్కలు పట్టుకుని వాళ్ళ పిండి లాగి వదలపరిచింది. పిల్లోడు ఎందుకు లాగి అవతల పడేసింది? ఒరే, మీ నాన్న తొడ మీద కూర్చోవాలంటే నువ్వు నా కడుపును పుట్టి ఉండాలిరా. నువ్వు మీ అమ్మ కడుపును పుట్టావు. ఇప్పుడు ఎవడైనా పుట్టినోడు
మళ్ళీ పుట్ట అంటే దాని అర్థం ఏంటి? చచ్చిపోవాలేనా? చచ్చిపోతేనే కదా మళ్ళీ పుట్టగలి. ఒక పసి పిల్లోడితో 5-6 ఏళ్ళ పిల్లోడితో అలా మాట్లాడచ్చా ఒక ఆడది? అసలు ఈ పిల్లోడు ఎవడు? క్షత్రియుడి కుమారుడు, రాజు కొడుకు కదండి. బుసగుట్టేశాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ అది అని ఏదో కొన్ని తిట్టకపోతే వాళ్ళ అమ్మ వెంటనే నోరు మూసేసి, వద్దు నాయన ఇతరులు చెడుకోవాలి. యాక్చువల్గా వాళ్ళ అమ్మకి కదా అవమానం. వాళ్ళ అమ్మ పేరు సునీతి. ఈ జబ్బట్టుకు లాగేసిందే ఆవిడ పేరు సురుచి. మనందరికి కూడా ఆ ఇద్దరు భార్యలు ఉన్నారు. అందరికీ ఎలా ఉంటారు. సునీతి అంటే లోపల ఉండే బుద్ధి, ఇలా చెయ్యి మంచి పని అని చెప్పుద్ది. సురుచి మనస్సు, ఏం అక్కర్లేదు, గుడికి వెళ్ళక్కర్లేదు, అక్కడికి వెళ్ళి పానీపూరి అని చెప్పుద్ది. అదే సురుచి. అంతే, అందరికీ ఉన్నారు ఆ భార్య. సో మనస్సు ఎవరి మాట వినాలి? సురుచి, సునీతి. రెండో భార్య సునీతి పెద్ద భార్య, సురుచి చిన్న భార్య. రెండో భార్య మాట వినాలి. సురుచి అంటే చిన్న భార్య, సునీతి పెద్ద భార్య. ఈ రాజుగారు అసలు ఆ సునీతిని పట్టించుకోడు. సో అందువలన ధ్రువుడిది ఆవిడ అలా లాగేస్తే మళ్ళీ అయ్యో అన్నాడు అనుకో అంటది. అందుకని ఈయన గమ్మునైపోయాడు. ఇప్పుడు దశరథుడు కైక మాట ఏమీ తీయలేం కదా, తలబద్దలు కొట్టుకుని దొల్లేశాడు. అవునా? రావుడు అంటే ప్రాణం, కైకి చూస్తే గానం, ఈయనకి పోయింది ప్రాణం. అవును కదా, తెలుసుగా. ఈ ధ్రువుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి గట్టిగా ఇలా, అమ్మ అది ఇలా ఉంది అని మాట్లాడితే, పర్లే మాట్లాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే, ఏమన్నది పిన్ని, తిట్టకుండా చెప్పు అన్నాడు. చాలు ఆపు, ఏమంది అంటే, అమ్మ నన్ను ఇలా లాగేసింది, నన్ను ఇలా అన్నది అన్నాడు. ఏమన్నది? ఒరేయ్, నువ్వు నా కడుపున పుట్టాలంటే నువ్వు విష్ణుమూర్తి కోసం తపస్సు చేయాలా, లేకపోతే నా కడుపున పుట్టమని తీసి అనుకున్నావా అంది. యాక్చువల్గా మనకి ఈగో ఎక్కువ కాబట్టి ఆ మంచి మాటలు వినం మనం. కానీ ఆవిడ మంచి ఆవిడ కదా, గొప్ప ఆవిడ కదా సునీతి. నాన్న, మీ పిన్ని నిన్ను అవమానించవచ్చు, కిందకి లాగేసి మీ నాన్నగారి ఒడిలో కూర్చునే అదృష్టాన్ని ఇవ్వకపోవచ్చు, కానీ గొప్ప మంచి మాట చెప్పిందిరా. ఏంటో మంచి మాట? విష్ణువుని పొందాలి, అదే కదా జీవిత లక్ష్యం. వెళ్ళు నాయన, అడవిలోకి వెళ్ళి తపస్సు. ఎవరు? ఎంత వయసు పిల్లడు? అసలు ఏ తల్లినా పంపుద్దా? ఆ 10 మంది అలా ఉందా చెప్తాను రాని, సీరియల్ చూసేసి ఎవరు తీసేస్తాను అడగ. మరి ధ్రువుడు వెళ్ళాడు. మరి ఎంత ఆర్తి, 5 ఏళ్ళ పిల్లోడు వెళ్తుంటే మనందరూ కూర్చోవచ్చు. ప్రతి హృదయంలో ఉండేవాడు పరమాత్మ కదా విష్ణుమూర్తి. ఇగో ఈ పిల్లోడు నా కోసమని వెళ్తున్నాడు, అడవిలో నా కోసం వెళ్తున్నాడు, వెళ్ళవయ్యా నారద, వెళ్ళు అంటే నారద మహర్షి వెళ్ళారు. వీడు అసలు ఎలా నిలబడతాడో చూద్దామని ఎక్కడికి వెళ్తున్నా ఉన్నాడు. మా పిన్ని నన్ను అంటే భలే మాట వస్తుంది. భాగవతం మీరు చదవండి, అమృతం. అహో రాజన్య బాలక, ఎంత పౌరుషం అయ్యా. భాగవతం ఏం చెప్పిందంటే, పావుని కర్రతో తోక మీద కసక్కని పొడిచాం. ఎలా లేదంటారు? అలా లేచిపోయాడు. ఎవరు? ఈ 5-6 ఏళ్ళ ధ్రువుడు. ఎంత పౌరుషం అయ్యా బాబు నీకు. సర్లే, నీ పౌరుషంతో ఏం పీకుతావు? ఇప్పుడు అడవిలోకి వెళ్ళి ఏంటి మీ నాన్నగారు దూరంగా కూర్చోబెట్టుకోలేదని అడవిలోకి వెళ్తా. అడవిలో పాములు ఉంటాయి తెలుసా, సింహాలు ఉంటాయి, పుళ్ళు ఉంటాయి, దెయ్యాలు ఉంటాయి, పిశాచాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిపో, మీ నాన్నతోనే మాట్లాడతాను. మామూలుగా మనకి ఇలాగ వెనకలాగే వాళ్ళు అంటే చాలా ఇష్టం, ఎందుకని బాధ్యత తీసుకోక్కర్లేదు కదా. చిన్నప్పుడు స్కూలు మాది బంగాళాపెంకుల స్కూలు. కోతులు ఎక్కి కొన్ని పెంకులు పగిలిపోతే ఆ పెంకుల్లోంచి వాన కొంచెం పడి కొన్ని చుక్కలు పడతాయిగా. మరి మన స్కూల్ ఎక్కడం ఇష్టం అయితే ఏం చేసే వాళ్ళం అంటే, కింద ఆ మట్టిలో కూడా కొంచెం పడదుగా, బాగా తడుపుకుని మొత్తం స్కూల్ అంతా మరి ఏమవుతారు
అదే గొచ్చు బిగమే రొచ్చు. కానీ మాస్టారు మొగుడు కదా మనకి, ఒరే ఎలాగ తడిసిపోయింది కదా ఇంటికి వెళ్ళిపోండి అంటాడు అని అనుకున్నాం. అందరూ ఒకలా ఉంటారుగా, కూర్చోండి ఇలా కూర్చోండి, మనమే పాడు చేసేప్పుడు. అలా యాక్చువల్గా అది పాడవదు, కొంచెమే పడింది. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి, అక్కడే కూర్చొని నా కొడకలారా. మా ఊరే, అది మధ్యలో అడగకూడదు, కూర్చో. చెప్పానుగా మా ఊరే. మంచి ఆన్సరు, లేకపోతే ఎవడో చెప్పడు. సరే, అయితే ఆ దూడు మేము ఎలా కూర్చున్నామని చెప్పలేగా, పేపర్ ఒకటి తీసి మధ్యలోది నడుం కుట్టు ఇలాగా గొంతు కూర్చుని ఏదో అసలు చెప్తాను. సో ఈ పిల్లవాడు ఇంటికి వెళ్ళిపోతాడేమో, అది టెస్ట్ చేద్దాం నిలబడతాడా లేదా అని అని టెస్ట్ చేస్తే దూడు ఏమన్నాడు తెలుసా, ఇఫ్ యూ క్యాన్ హెల్ప్ మీ హెల్ప్ ఆర్ గెట్ అవుట్ ఫ్రమ్ మై సైట్. ఎంత గొప్ప మాట, ఎంత స్ట్రాంగు. అప్పుడు దూడు నాన్న వాటర్ బాటిల్ రావాలి అవగానే కొంచెం. సో దూడు అంత స్ట్రాంగ్గా ఉంటే ఆయన ఎంతో సంతోషపడి 5 ఏళ్ల పిల్లోడికి చెవిలో చెప్పాలంటే మనం ఎలాగా కూర్చుని చెప్పాల్సిందే మోకాల మీద. నారదుడు వంగి చెవిలో మంత్రం చెప్పాడు. ఏం చెప్పాడు అంతే, చెప్పండి అందరూ నమస్కారం పెట్టండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ నమో భగవతే వాసుదేవాయ అనేది ద్వాదశాక్షరం. దీన్ని ద్వాదశాక్షరి అంటారు. దీన్ని చెప్పారు ఆ పిల్లోడు. మీరు నమ్మండి, యు బిలీవ్ మీ, యు హియర్ ఫ్రమ్ భాగవతం. అసలు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తే మనస్సులో కూడా దొరకనటువంటి పరమాత్మని 6 నెలల్లో కిందకి దించాడండి. కొట్టండి. పిల్లోడు సార్ 6 నెలలు. ఎలాగో తెలుసా, ఇలా నిలబడి కూర్చుని కాదు, ఇలా 3 రోజులు. నువ్వు 3 నిమిషాలు నిలబడి చూస్తాను, 3 రోజులు, మళ్ళీ లెఫ్ట్, మళ్ళీ 3 రోజులు. అది ఫస్ట్ నెల. 2వ నెల 6 రోజులు, 3వ నెల 9 రోజులు, 4వ నెల 12 రోజులు, 5వ నెల 15 రోజులు. తిండి ఆ కాలు దించినప్పుడు ఓసారి ఆకులు, ఓసారి బెరడు, ఓసారి నీళ్లు, ఓసారి పండు, ఓసారి గాలి, ఓసారి నీళ్ళు. 6 నెలలు దించాడు. ఎందువల్ల? డెడికేషన్, డివోషన్. వచ్చాడా లేదా? స్వామి అసలు భూమికి కాలు తాకించడంట, దించాడు, దిగాడు. దిగినవాడు ఈ పిల్లవాడు స్వామిని చూస్తున్నాడు. ఎలా ఉంటాడు దేవుడు? అన్నమయ్య చెప్పారుగా, జగన్మోహనాకార చతురుడవు పురుషోత్తముడవు జగన్మోహనాకార. మన పాలకుడు పేరు వినగానే పాట గుర్తు రావాలి. జగన్మోహనాకార, జగత్తుని మోహింపజేయవాడు. చతురుడవు పురుషోత్తముడవు. ఈ అందం మామూలు అందం కాదు కదా. శాంతాకారం భుజగశయనం పద్మనాభం శ్రేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఏమిటి ఇలా చెప్పినప్పుడు ఆ భావం కూడా పట్టేయాలి మనకి. ఏదో టేప్ రికార్డులా చెప్పడం కాదు. శాంతాకారం, ఎప్పుడు శాంతంగా ఉంటాడు. భుజగశయనం, పాము మీద పడుకుంటాడు. విశ్వాకారం, విశ్వమంతా వ్యాపించినవాడు. గగన సదృశం, ఏ రంగు? మేఘం లాంటిది.
ఇలా భగవంతుణ్ణి వందే విష్ణుం భావభయహరం. ఏం తొలగిస్తాడైనా? మన భయాన్ని తొలగిస్తాడు. ఏం భయం ఉంది మనకి? భావము. భావం అంటే తెలుసా? భావం అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం, ముసలితనం రోగం, ఈ నాలుగింటిని కలిపి భావము అంటారు. విష్ణు అలా ప్రత్యక్షమైతే ఆ అందాన్ని చూసి రామదాసు వారు చెప్తారు, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆ జానుబాహుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండరాముడమ్మా కారుణ్యధాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచడి శ్రీరాముడు శంఖ చక్రధారుడు అని భగవంతుడిని అలా కీర్తిస్తే వాళ్ళు ఎంతో అసలు అది దేవుడు పిల్లోడు కదా, ఇలా కీర్తిస్తా ఉంటే ఏం చదువుకోలే కదా, అలా చూస్తున్నాడు. ఏం మాట్లాడారు ఏం తెలియదు. భగవంతుడు తన శంఖాన్ని అలా తలకి తాటించాడు. ఇంకంతే ఓ స్తోత్రం చేసేస్తున్నాడు, నువ్వు అంతవాడి వింతవాడి అంటే. సరే ఏం కావాలి అంటే ఆయన అన్నాడు, స్వామి ఐ హ్యావ్ కమ్ హియర్ టు కలెక్ట్ సమ్ బ్రోకెన్ గ్లాస్ పీసెస్ బట్ నౌ ఐ గాట్ ఏ డైమండ్, ఐ డోంట్ వాంట్ దట్ బ్రోకెన్ గ్లాస్ పీసెస్. అర్థమైందా? స్వామి నేను ఇక్కడ పగిలిన కొన్ని గాజు పెంకుల కోసం వచ్చాను, కానీ నాకు వజ్రం దొరికింది. ఆ వజ్రం పేరేంటి? నారాయణ సాక్షాత్కారం. ఇది జీవితానికి లక్ష్యం అయి ఉండాలి. ఆ లక్ష్యం ఉంటే నువ్వు భగవద్గీత చదివి చేస్తావు, రామాయణం విని చేస్తావు, భాగవతం విని చేస్తావు. నీకు ఆ లక్ష్యం లేదు, ఇక్కడే ఉంటాను, మేడ కడతాను, మేడ పక్కన గోడ కడతాను, గోడ పక్కన దూడ కడతాను, అది పేడైతే పెడగల, ఇది అచ్చాయి. జీవితానికి లక్ష్యం లేని బతుకులే. సరే ఆ పిల్లవాడు